7 డోర్ డెలివరీ మీరు ఇది వినే ఉంటారు. ఓ రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు బయట చాలా హడావుడిగా ఉంది. వందల సంఖ్యలో అక్కడ జనం పోగయ్యి బస్తాలు బస్తాలు పూలతో నిరీక్షిస్తున్నారు. కాసేపటికి వారి నిరీక్షణ ఫలించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తమ నాయకుడిని వారు బ్రహ్మాండమైన రీతిలో స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవాన కురిపిస్తూ ఊరేగింపుగా కారులో తీసుకువెళ్ళారు. గజిమాలలతో సత్కరించారు. సత్కార గ్రహీత కూడా పోయినంత పొడుగునా చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ అనుచరుల ఆనందంలో పాలు పంచుకున్నారు. 2022 డిసెంబర్ 14వ తేదీన జైలు నుంచి విడుదలైన ఆ వ్యక్తి పేరు అనంతబాబు. ఒక దళితుడిని చచ్చే వరకు దెబ్బలు కొట్టి అనంతరం ఆ శవాన్ని తానే స్వయంగా డోర్ డెలివరీ చేసిన ఘనుడు. వైసీపీ ఎమ్మెల్సీ కూడా అయిన అనంతబాబు బెయిల్పై విడుదలైనప్పుడు అనుచరుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి లభించిన సత్కారం ఇది. అనంత సత్య ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబు దగ్గర కారు డ్రైవర్గా పనిచేసిన 26 ఏళ్ల వీధి సుబ్రహ్మణ్యం దళితుడు. 2022 మే నెల 19వ తేదీ రాత్రి అనంతబాబు కబురు చేసి సుబ్రహ్మణ్యంను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. తెల్లవారుజామున తన కారులో సుబ్రహ్మణ్యం శవాన్ని అతని ఇంటికే తీసుకెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం శరీరంపై 32 తీవ్ర గాయాలున్నాయి. శరీరం లోపల కూడా గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం మృతి సంచలనం సృష్టించింది. 7 డోర్ డెలివరీ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. 3 రోజుల వరకు పోలీసులు పట్టించుకోలేదు. అనంతబాబు ఎంచక్కా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతుంటే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయరేంటి అన్న ప్రశ్నకు తప్పు చేయలేదన్న ధైర్యంతో తిరుగుతూ ఉండొచ్చు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెలవిచ్చారు. దళిత సంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో చివరికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో అనంతబాబు నిందితుడిగా హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు చాలా కావలసిన మనిషి. ఆయనపై ఉన్న రౌడీ షీట్ వైసీపీ ప్రభుత్వంలోకి రాగానే ఎత్తేశారు. డీసీసీబీ చైర్మన్ చేశారు. ఆ పదవీకాలం ముగియగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబుకున్న ఘనత అంతా ఇంత కాదు. ఎంత ఘనత లేకపోతే రౌడీ షీట్ తెరుస్తారు? అంత ఘనుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి అనంతబాబుని హక్కున చేర్చుకున్నారు. అనంతబాబు తండ్రి చక్రారావు ఏజెన్సీని చెరబట్టిన వాడిగా పేరుగాంచిన వ్యక్తి. 1986లో నక్సలైట్లు అతన్ని కాల్చి చంపారు. ఆ తండ్రి వారసుడైన మన హీరో అనంతబాబు క్రిమినల్ రికార్డు మంచి మసాలా సినిమాలో విలన్ని గుర్తుకు తెస్తుంది. కలప, గంజాయి, రంగురాళ్ళు ఇలా ఒకటేంటి, ఎందులో చూసినా అనంతబాబు ప్రమేయం అనంతం. ఏజెన్సీలో అనంతబాబు ప్రమేయం లేకుండా ఏదీ కదలదని ప్రతీతి. ఏ ఆడదాని మీదైనా అనంతబాబు కన్ను పడితే ఇక అంతే సంగతి అని చెప్పుకుంటారు. అలాంటి అనంతబాబు సుబ్రహ్మణ్యం హత్య విషయంలో బుక్ అయిపోవటం ఒక పెద్ద మిస్టరీ. అతన్ని అరెస్టు చేసిన తర్వాత కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా ముందుకు వచ్చి చక్కటి కథ చెప్పారు. సుబ్రహ్మణ్యం ఎక్కడో కూర్చుని మద్యం సేవిస్తుంటే అనంతబాబు వెళ్ళి కారు ఎక్కించుకున్నారంట. తనకు ఇవ్వాల్సిన 20,000 రూపాయల బాకీ గురించి అడిగారట. మద్యం మానేస్తే మళ్ళీ డ్రైవర్గా తీసుకుంటానని చెప్పారట. ఈ మందు మానమన్న దగ్గర సుబ్రహ్మణ్యం ఎదురు తిరిగాడట. దానితో అనంతబాబు అతన్ని ఒక దెబ్బ కొట్టాడట. అదాటుగా తగిలిన దెబ్బకు సుబ్రహ్మణ్యం కింద పడిపోవడంతో తలకు గాయమై చనిపోయాడట. దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని నిర్ణయించిన అనంతబాబు కర్రతో సుబ్రహ్మణ్యం శవాన్ని కొట్టాడట. మరి సుబ్రహ్మణ్యం ఒంటి మీద గాయాలు ఎందుకున్నాయి అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా. సుబ్రహ్మణ్యం హత్య కేసు కాకినాడ పోలీసులు సాగించిన దర్యాప్తు అన్న పదానికే మాయని మచ్చ, సిగ్గుచేటు. అనుమానాస్పద మృతిని
3 రోజుల తర్వాత హత్య కేసుగా మార్చిన పోలీసులు నిందితుడిని కులాన్ని అరెస్టు మెమోలో కాపును కొండ కాపుగా పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు పెట్టవలసి వస్తుంది కాబట్టి దాని నుంచి అనంతబాబును రక్షించే ప్రయత్నం చేశారన్నమాట. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన రంపచోడవరంలో పోటీకి గతంలో అనంతబాబు నామినేషన్ వేసినప్పుడు అతను ఎస్టీ కాదంటూ ఆ నామినేషన్ తిరస్కరించారు. ఈ హత్య కేసు సందర్భంగా కూడా అనంతబాబు కాపు కులానికే చెందినవాడని ఎంఆర్ఓ ధృవీకరించడంతో పోలీసులు యత్నం ఫలించలేదు. కాకినాడ ఎస్పీ అల్లిన కథ ప్రకారం చూస్తే సుబ్రహ్మణ్యం హత్య తదనంతర పరిణామాలు ఒక్కడి వల్లే అయ్యే పనులు కావు. సుబ్రహ్మణ్యం హత్యలో ఇంకెవరో ప్రమేయం ఉందన్న దిశగా దర్యాప్తే జరగలేదు. హత్యలో అనంతబాబు భార్య ప్రమేయంపై దర్యాప్తు జరగాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం హత్య జరిగిన రాత్రి 1 గంటకు అనంతబాబు ఆయన భార్య కారు దిగి ఇంట్లోకి వెళ్ళారు. తర్వాత అనంతబాబు ఒక్కడే బయటకు వచ్చి కారులో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళారు. ఈ సాక్ష్యం ప్రకారం భార్యాభర్తలు ఇంటికి వచ్చినప్పుడు కారులో సుబ్రహ్మణ్యం మృతదేహం ఉందని, అంటే దానికి ముందు అతని హత్య కూడా అనంతబాబు భార్య సమక్షంలోనే జరిగి ఉండాలని బాధితుల తరపు లాయర్లు వాదించారు. అయితే పోలీసులు అనంతబాబు భార్య జోలికి వెళ్ళలేదు. అసలు ఇంతవరకు సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎందుకు హత్య చేసింది తేల్చనే లేదు. అంటే మోటివ్ ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట. మోటివ్ కింద అల్లిన కథను చిన్నపిల్లలు కూడా విశ్వసించరన్న సంగతి వారికి తెలుసు. అయితేనేం కోర్టులో కేసు గెలవాలంటే కదా అసలు మోటివ్ కావాల్సింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మోటివ్ కీలకం. దానికి సంబంధించిన రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పోలీసు దర్యాప్తు ఆ వైపుగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అసలు మోటివ్ దాచడం లక్ష్యంగా పోలీసు దర్యాప్తు జరిగిందని అనుకోవచ్చు. అనంతబాబుపై పకడ్బందీగా కేసు నడిపేందుకు కావలసిన టెక్నికల్ ఆధారాలు ఏవి కూడా పోలీసులు సేకరించలేదు. దీనిని బట్టి వారిపై ఎంత ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి అన్న అనంతబాబు కింది కోర్టు తర్వాత హైకోర్టును కోరారు. ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి అనంతబాబు డిఫాల్ట్ బెయిల్కు అర్హుడు కాదన్న బాధితుల తరపు లాయర్ల వాదన ఈ 2 చోట్ల నెగ్గింది. నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగా ఇచ్చే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అలా విడుదలైన అనంతబాబుకు ఎలాంటి స్వాగతం లభించిందో చూశారుగా. ఈ మధ్యలో సుబ్రహ్మణ్యం హత్య కేసును సిబిఐకి అప్పగించాలన్న హతుడి తల్లి వినతిని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టు ఇచ్చిన గడువులోగా ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోయినా పోలీసులు ఆ తరువాత కూడా అసంపూర్తిగా ఉన్న ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. కోర్టు దానిని తిరస్కరించింది. పోలీసుల వైఖరి చూసిన అనంతబాబు తల్లి సిబిఐ దర్యాప్తు కోసం హైకోర్టు డివిజన్ బెంచ్ని ఆశ్రయించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా వైసీపీ నుంచి అతనికి బయటకు పంపడానికి పార్టీ నుంచి నాయకత్వం మీనమేషాలు లెక్కించింది. చివరికి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్పై వైసీపీ విడుదల చేసిన ఏకవాక్య ప్రకటనలో సుబ్రహ్మణ్యం మరణం అని రాశారు. సుబ్రహ్మణ్యం హత్య అని రాయలేదు. ఈ సస్పెన్షన్ కూడా పేరుకే. బెయిల్పై బయటకు వచ్చిన దగ్గర నుంచి అనంతబాబు వైసీపీ కార్యకలాపాల్లో ఎప్పటిలాగానే పాలు పంచుకుంటున్నారు. 2023 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి జగన్ తన తాడేపల్లి నివాసంలో నిర్వహించిన ఒక పార్టీ సమావేశానికి అనంతబాబు దర్జాగా హాజరయ్యారు. బిజినెస్ యాజ్ యూజువల్.